ఉన్నప్పుడు ఊపేయాలి, ఊపు లేనప్పుడు ఊకుండాలి. ఇది మన పెద్దోళ్ళు చెప్పిన సూత్రం. అందుకేనేమో గిలాస పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు ఊపు ఉన్నప్పుడే పక్క రాష్ట్రాలలో కూడా ఊపేయాలని గట్టిగా డిసైడ్ చేసినట్టుండు. ఏంటికంటే సార్ పార్టీ ఇప్పుడు బార్డర్ దాటిపోతున్నది, బలగం పెంచుకుంటున్నది. ఇక చూడుర్రి, ఈసారి కన్నడ రాష్ట్రానికి పోయి కడవలుగా పిర్రు. చిట్టెడు పుట్టెడు అయినట్టు గిలాస పార్టీలో బలగం కింద పెరుగుతుంది కదా. అయితే బలగం అధికారంలో ఉన్న ఏపీలో ఎట్లా అంతో ఇంతో పెరుగుతూనే ఉంటది గాని ముచ్చట వేరే ఉన్నది. పక్క రాష్ట్రాలకు సుత పాకుతున్నది గిలాస పార్టీ. మరిగా పక్క రాష్ట్రాల పొంచి ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సార్ అభిమానులంతా పార్టీలో మేము శరీకైతామని అడుగుతున్నారట. అందుకే వస్తాం అంటున్న వాళ్ళను నాదాన్ చేసుడు ఎందుకు అని పోయి కండువాలు కాపుతాండ్రు. గాని అడమ కేరళ రాష్ట్రంలో 200 మంది జనసేన పార్టీలో షరీకయ్యిండ్రు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో సుత జాయినింగులు నడిచినాయి. చిత్రదుర్గ జిల్లాలో 200 మంది కన్నడ లీడర్లు పబ్లిక్ జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు సార్ అక్కడికి పోయి అందరినీ పార్టీలో షరీకు చేసుకున్నాడు. జనసేన పార్టీ అంటే ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు, అన్ని దిక్కులా ఉంటది. పోత బలగం ఇంగింత పెరుగుతుంది అన్నట్టే మాట్లాడిండు సారు. పార్టీలో షరీకైన వాళ్ళంతా తిప్పలవాడి పని చేయాలి, పబ్లిక్ లో పార్టీకి పతార పెంచాలి అన్నట్టు కూడా చెప్పిండట. అంత చూస్తుంటేనైతే దక్షిణాది రాష్ట్రాలన్నిటిని సుడు పెడుతున్నట్టే ఉన్నది కదా గిలాస పార్టీ వాళ్ళు అనుకుంటారా అందరూ. ఏపీ, తెలంగాణ, కేరళం, కర్ణాటక, ఇక మిగిలింది తమిళనాడు. ఎట్లా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అటు కూడా ఓ మీటింగ్ పెట్టి తమిళ తంబీలను షరీకు చేసుకుంటారు కావచ్చు అనుకుంటారు ఇంతమంది. ఏం చేస్తారో మరిగా.